జోడించండి. 5 పాపాన్ని తీసివేసి పాపాన్ని ప్రేమించడానికి, పాపిని ప్రేమించడానికి వచ్చాడు. 6 నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిత్య జీవానికి వచ్చాడు. టైం లేదని చెప్తావా? నీ హృదయంలో చోటు ఉందా యేసయ్యకి? ఈ రాత్రి ప్రభు చెప్తున్న మాట, యేసయ్య నీ కోసం రక్తం గార్చాడు. యేసయ్య నీ కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. యేసయ్య నీ కోసం ఆయన సిలువలో సిలువలో నిలువెల్ల హెచ్చించబడి, సిలువలో నిలువెల్ల రక్తము చేత, కొరడా డెక్కల చేత శరీరం అంతా చీల్చబడి నీ పాపాలు ఆయన మీద నీ నా పాపాలు, ప్రపంచ పాపాలు ఆయన మీద చేతులు జోడించి, తల్లి దేవుడిని చూస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి బిడ్డలమైనా, ఒకవేళ యేసయ్యని పడకపోవచ్చు, కానీ యేసే మార్గం, యేసే సత్యం. ఒకసారి చేతులు జోడించండి, చేతులు జోడించి అడగండి. కళ్ళు మూసుకున్నా, యేసయ్య నువ్వు నాకు కావాలి, యేసయ్య నువ్వు నాకు అవసరం, యేసయ్య నీ సత్యము, నీ మార్గము, నీ జీవములో నన్ను ఉంచండి. నేను మోక్షానికి అధిపతిగా ఉండాలి, నేను మోక్షంలో ఉండాలి, నేను నీతో పాటు ఉండాలి, నా హృదయం కలవరపడకూడదు అని ఒకసారి చేతులు జోడించి అడగండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే కష్టం నుంచి వచ్చారో, ఎందరైతే బాధలతో వచ్చారో, ఎందరైతే అనారోగ్యంతో వచ్చారో, ఈ రాత్రి యేసయ్య స్వస్థపరచబోతున్నాడు, బాగు చేయబోతున్నాడు, నీ నష్ట స్థితిని పూడ్చబోతున్నాడు. ఎన్ని బాధలతో ఉన్నావో ఆ బాధలన్నీ యేసయ్య తొలగించబోతున్నాడు. ఈ రోజు నీ రాత్రి, ఈ రాత్రి నీ జీవితంలో సంతోషం కలిగే రాత్రిగా ఉండబోతుంది. ఈ రాత్రి నీ జీవితంలో విడుదల కలిగే రాత్రిగా ఉండబోతుంది. ఈ రాత్రి నువ్వు నోటితో ఒప్పుకుంటే యేసయ్యా నా జీవితంలోకి రా అనగలిగితే ఆయన నీ హృదయాన్ని వెలిగించబోతున్నాడు. చేతులు జోడించు తల్లి, ఒక చిన్న మాట చెప్పు, యేసయ్యా నా హృదయంలోకి రా, యేసయ్యా నా హృదయంలోకి రా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని, ప్రియుడు కోసమే బ్రతికేదను. తప్పుడు సొంతమైపోవాలి నా యేసుకు, మిలితమైపోవాలి ఆ రాజుతో. సొంతమై మిలితమై యేసుతో ఏకమై, సొంతమై మిలితమై యేసుతో ఏకమై, ఎగురు వెళ్ళిపోవాలి ఆ రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రభుతో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు నా కొరకు బలియాయేను. చేతులు జోడించండి. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు నా కొరకు బలియాయేను. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం. చెప్పండి ఒక మాట, అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుకు, లీనమైపోవాలి ఆ ప్రభుతో. సొంతమై నిలితిమై యేసుతో ఏకమై, సొంతమై నిలితిమై యేసుతో ఏకమై, ఎగురు వెళ్ళిపోవాలి ఆ రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రభుతో. థ్యాంక్ యూ.
యూ. రెండు చేతులు ఎత్తగలరా? ఒకసారి రెండు చేతులు ఎత్తగలరా? వీలైతే రెండు చేతులు ఎత్తి యేసయ్యా ఒక మాట చెప్పండి. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కల్వరిలో బలియాయను, బలి అయిన వాడికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. సోదరుడా, డబ్బు నిన్ను రక్షించదు, నీ జాబు నిన్ను రక్షించదు, నీ స్థితిగతి నిన్ను రక్షించదు. నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళ యేసు ఒక్కడే మార్గము, యేసు ఒక్కడే జీవము, యేసు ఒక్కడే సత్యము. అసత్యమని యేసు నీ జీవితాన్ని దర్శించగలడు. చేతులెత్తు, ఒక్క మాట చెప్పు. బలి అయిన వాని కోసం నీ హృదయం ఇవ్వగలవా? బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. సమయం లేదని చెప్పు తమ్ముడు, చెల్లి, అమ్మ, అక్క, సమయం లేదని చెప్పు. యేసయ్యకు హృదయం ఇవ్వు. యేసయ్య ఈ రోజు నీ హృదయాన్ని కోరుతున్నాడు. యేసయ్య నీ హృదయాన్ని కోరుతున్నాడు. యేసయ్య నీ హృదయాన్ని కోరుతున్నాడు. యేసయ్య నీ హృదయాన్ని కోరుతున్నాడు. నీ డబ్బు ఆయనకి వద్దు, నీ స్థితి ఆయనకు వద్దు, నీ హృదయం కావాలైనా నీ హృదయం ఇస్తేనే ఆయనకు అవసరం. నీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి రెండు చేతులు ఎత్తి యేసయ్యా నా హృదయంలోకి రావా, యేసయ్యా నా హృదయంలోకి రావా. నా జీవితం బాగోలేదు, నా పిల్లల పరిస్థితి బాగోలేదు, నా భర్త పరిస్థితి బాగోలేదు. ఒకవేళ నీ భర్త తాగుతూ ఉన్నాడు, ఒకవేళ నీ పిల్లలు నీ మాట వినట్లేదు, ఒకవేళ నీ స్థితిగతులు బాగోలేదా, ఒకసారి రెండు చేతులు ఎత్తు, రెండు చేతులు ఎత్తు, రెండు చేతులు ఎత్తి ఒక్క మాట చెప్పు. యేసయ్యా ఈ రాత్రి లాజరు వలె నా హృదయాన్ని ఇస్తున్నాను, అబ్రహాము వలె నా హృదయాన్ని ఇస్తున్నాను, ఇదిగో భక్తుల వలె నా హృదయాన్ని ఇస్తున్నాను. నువ్వు నన్ను బాగు చేయడానికి వచ్చావు, నశించిపోతున్న నా జీవితాన్ని బాగు చేయడానికి వచ్చావు, నిత్య జీవం ఇవ్వడానికి నా జీవితంలోకి వచ్చావు. నన్ను దర్శించేసయ్యా. రెండు చేతులు ఎత్తి ఒక చిన్న మాట, చెల్లి ఒక చిన్న మాట, తల్లి, సహోదరి, అక్క ఒక చిన్న మాట చెప్పు. యేసయ్యా నా హృదయంలోకి రా, నా హృదయం నీ కోసం తెరుస్తున్నానని చెప్పండి. నా హృదయం నీ కోసం తెరుస్తున్నానని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి, అలాగా చేతులు జోడించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ రాత్రి ఎంతమంది ఈ మాటలు విన్నారో సమయం లేదని చెప్పకూడదయ్యా. నువ్వు వచ్చే టైం దగ్గర పడింది. అయ్యా మీకు హృదయం ఇచ్చేవారుగా మేము ఉండాలి, మా సమయాన్ని ఇచ్చేవారుగా మేము ఉండాలి. కాబట్టి ఎందుకు వచ్చావో మాకు తెలియజేసు. ఈ మాటలన్నీ మా హృదయంలో ఫలించునుగాక, ఇక్కడ ఉన్న వారి జీవితంలో ఫలించునుగాక, ఈ కాలనీ దీవించబడునుగాక, ఇక్కడున్న పెద్దలు దీవించబడుదురుగాక, ఇక్కడున్న అధికారులు దీవించబడుదురుగాక, ఈ కాలనీ అంత ఆశీర్వాదించబడునుగాక. ఈ కాలనీ మీద నీ కృప, నీ రక్షణ, నీ విమోచన, నీ రక్తమ చేత కొని ఈ కాలనీలో ఉన్న బిడ్డలందరినీ మీరు రక్షించుదురుగాక అని ప్రకటిస్తూ వారిని దీవిస్తున్నాను, వారిని ఆశీర్వదిస్తున్నాను. అట్టి కృప, అట్టి కనికరం దయచేయమని యేసు నామములో ఈ కార్యక్రమానంతట్లో తోడుగా ఉన్నారు. ఈ టీంని మీరు దీవించుదురుగాక, ఈ బిడ్డలు మీరు దీవించుదురుగాక, ఇక్కడ ప్రయాసపడిన సహోదరి సేవకుల కుటుంబాలను మీరు దీవించుదురుగాక, ఇక్కడ మీరు ఆశీర్వదించి బలపరచమని, ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు, ఇక్కడికి వచ్చిన అక్కలందరినీ మీరు దీవించమని అడుగుతూ యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క క్షణం.